ప్రజాశాంతి పార్టీదే గెలుపు. ఈ దొంగల వెనకట్ మీరు వెలకండి. ఎమ్మెల్యే నేను ఎందుకు, చాలా మంచి ప్రశ్న అమ్మా. మీ పేరు లక్ష్మి గారు. నేను ఎందుకు ఇప్పుడు అమెరికాలో లేను అంటే సత్యం చెప్తే మీరు షాక్ అవుతారు. ఒక కోర్టు కేసు, ఒక ఇల్లీగల్గా ఉన్న కోర్టు కేసు, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్న కోర్టు కేసు, ఒక సింపుల్ ఆర్డర్, చట్ట విరుద్ధంగా ఇచ్చిన ఆర్డర్ని డిస్మిస్ చేయనందుకు ఇంకా నేను ఇక్కడే ఉన్నాను. వీలైతే 72 గంటల్లో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయాలనుకుంటున్నాను. ఆ కోర్టు కొరకు ఇప్పుడు నేను చెప్పను. ఆ జడ్జి కొరకు, ఒక ఆవిడ ఇది ఇల్లీగల్ చేస్తున్న నాగమని ఆవిడ కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు 72 గంటల్లో వారి ద్వారా న్యాయం చేసే. ఎందుకంటే ఆ ఒక్క ఆర్డర్ అయిపోగానే డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వస్తే నేనే కొన్ని వేల మందిని నా సొంత ఫ్లైట్లలో లేదా ప్రైవేట్ ఫ్లైట్లలో డబ్బులు ఇచ్చి, నా ఫ్రీజ్ అయిన డబ్బు రిలీజ్ అయిపోద్ది, నాకు ఎఫ్సిఆర్ఏలు వచ్చేస్తాయి. నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. తర్వాత ఇండియన్స్ అమెరికాలో ఉన్న వారికి న్యాయం చేస్తాను, ఇక్కడ ఉన్న వారికి న్యాయం చేస్తాను. 18 సంవత్సరాల నుంచి ఆ ఇల్లీగల్ కేసు మరలా వేస్తూ, ఫ్రివిలెస్ కేసుని మరలా మోసం చేస్తూ, మరలా కోర్టుల్ని స్టాఫ్ని మేనేజ్ చేస్తూ, కొంతమంది జడ్జిలు కూడా మేనేజ్ చేస్తున్న విషయంలో నేను ఇక్కడ ఉన్నాను. స్టీల్ ప్లాంట్ కొరకు ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేసి ఎలా గెలిచామో మీ మద్దతుతో, పోలీసులు వచ్చి నన్ను ఈడ్చికెళ్ళినా అదానీ గెలవలేదు, మోదీ గెలవలేదు, మనమే గెలిచాం. 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. అలాగే అతి త్వరలో ఈ కోర్టు విషయాలు, సత్యాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసి డీటెయిల్స్ పంపించి కేసు వారి మీద వేసి, అప్పుడు ఎందుకు నేను నెల రోజులు అయినప్పటికీ, ట్రంప్ ప్రెసిడెంట్ అయి దాదాపు 20 రోజులు అయినప్పటికీ నేను ఇంకా వైజాగ్లో ఎందుకున్నాను? మీరు మంచి ప్రశ్న అడిగారు. అతి త్వరలో మీకు ఫ్యాక్ట్స్ బయలుపడతాను. థ్యాంక్ యూ. ఎంత అన్యాయం అసలు! చిరంజీవి, పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. నా చేతులతో ఇద్దరిని 2008లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించాను. వాళ్ళకి రాజకీయం అవసరమా? ఒక మాట, ఎంత మోసం ఇది! చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? 27% ఉన్న కాపులు క్షమిస్తారా? 60% ఉన్న బీసీలు క్షమిస్తారా? చిరంజీవి ఏం చేశాడు? కంప్లైంట్లు చూడండి. 1500 కోట్లు 336లో 334 మంది దగ్గర యావరేజ్ 5 కోట్లు కలెక్ట్ చేసి, ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి రా అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు. అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక 500 కోట్లు క్యాష్కి, ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు. నేను చెప్పింది సత్యమా కాదా? అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దోగోవాలా, లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాలా భారతదేశాన్ని విడిచిపెట్టి. జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత